Hi everyone, welcome to RAS tutorial for the preparation of TET and DSC. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి శాడ్లర్ కమిషన్, అదేవిధంగా హార్టాక్ కమిటీ, అబార్ట్ వుడ్ నివేదికను గురించి మనం తెలుసుకుందామండి. మీరు ప్రీవియస్ క్లాసెస్ వినని వారైతే కినా మీకోసం డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని, అదేవిధంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని, ప్రీవియస్ క్లాసెస్ అన్నింటినీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఇక మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే కినా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరంతా ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరిగి చాలామంది తెలియని వారికి యూట్యూబ్ రికమెండ్ చేయటం అనేది ఇంప్రూవ్మెంట్ కనపరుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. శాడ్లర్ కమిషన్ ఎప్పుడు వేశారు అంటే 1917. నేను ముందు నుంచి చెప్తున్నానమ్మా, ఇయర్స్ అనేవి మాత్రం చాలా ముఖ్యము పర్స్పెక్టివ్స్లో, ఓకేనా. అంటే అసలు ఇప్పుడు ఈ యొక్క శాడ్లర్ కమిషన్ మనం గమనించినట్లయితే ఇది ఎందుకు వేశారని మనం గమనించినట్లయితే కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్న సమస్యలతో పాటు విద్యకు సంబంధించి కూడా, విద్యా సమస్యలకు సంబంధించి కూడా సూచనలు ఇవ్వటానికి అప్పుడు లీడ్స్ విశ్వవిద్యాలయపు వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. ఎవరు అంటే మైకేల్ శాడ్లర్ అనమాట. ఆయన అధ్యక్షతన 6 మంది సభ్యులతో ఈ యొక్క కమిషన్ను ఏర్పాటు చేయటం అనేది జరిగింది, ఓకేనా. ఇప్పుడు మనం హంటర్ కమిషన్లో చూసినట్లయితే ఎంతమంది సభ్యులతో అమ్మా? 20 మంది. ఎవరు అప్పుడు వేశారు అంటే లార్డ్ రిప్పన్ వేయటం అనేది జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే నూతన విద్యా విధానంలో భాగంగా ఏం జరిగింది అంటే కాశీ హిందూ విశ్వవిద్యాలయము, అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపించడం అనేది జరిగిందమ్మా. ఇలా విశ్వవిద్యాలయాలు అనేవి పెరగంగా అదేవిధంగా కలకత్తా విశ్వవిద్యాలయంలో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడ్డాయి. ఆ సమస్యలతో పాటుగా విద్యా సమస్యలపైన దృష్టి పెట్టడానికి, దానికి తగిన సూచనలు ఇవ్వటానికి మైకేల్ శాడ్లర్ అధ్యక్షతన 6 మంది సభ్యులతో కూడిన కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా. మరి ఈ కమిటీ ఏం చేశారు అంటే, ఈ కమిటీ ఇచ్చిన మేజర్ సూచన ఏంటి అంటే విశ్వవిద్యాలయాన్ని అదేవిధంగా ఇంటర్మీడియట్ను వేరు చేయటం అనేది జరిగిందమ్మా. గత కమిషన్లలో మనం గమనించినట్లయితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత, మెట్రిక్యులేషన్ పరీక్ష అయిపోయిన తర్వాత వారు విశ్వవిద్యాలయాల ప్రవేశ అర్హత పరీక్ష రాసే దాని మెట్రిక్యులేషన్ పరీక్ష అంటారనమాట. అందులో వారు విశ్వవిద్యాలయాల్లో డైరెక్ట్గా ప్రవేశం పొందటం అనేది మనం గమనించాము. 10th క్లాస్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ కమిషన్ ఏం చేసింది, శాడ్లర్ కమిషన్ ఏం చేసింది అంటే విశ్వవిద్యాలయాలని ఇంటర్మీడియట్ను వేరు చేసి మెట్రిక్యులేషన్ నుంచి డైరెక్ట్గా ఇంటర్మీడియట్కు వెళ్ళటానికి సూచించారనమాట. అంటే ఇక్కడ డైరెక్ట్గా డిగ్రీ కాదు, మెట్రిక్యులేషన్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ. ఆ డిగ్రీ ఉన్న 3 సంవత్సరాల కోర్సుకు గాను ఏ విద్యా విధానాన్ని వారు ప్రతిపాదించారు అంటే 10+2+3 విద్యా విధానాన్ని వారు ప్రతిపాదించడం అనేది మనం గమనించవచ్చమ్మా. మరి ఈ యొక్క కమిటీ సూచనల ద్వారా ఏం జరిగింది అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అంటే ఈ యొక్క కమిషన్ల యొక్క ఆవశ్యకత ఏంటన్నది మీకు తెలుసు. ఈ బోర్డ్స్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్స్ ఏంటి, 10th క్లాస్కి సంబంధించి పట్టాలు కూడా ఇచ్చేది. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిగ్రీకి సంబంధించి అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోర్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అప్పుడు మనకు సూచించిన శాడ్లర్ కమిషన్లో భాగంగానే అభివృద్ధి చెంది మనకు ప్రస్తుతం ఈ యొక్క రూపును సంతరించుకోవటం అనేది జరిగింది అనేది మీరు గమనించాలి. ఈ 10+2+3 విద్యా విధానం అనేది ఎక్కడి నుంచి అంటే దానికి మేజర్ బీజం ఎక్కడ అంటే మనం గమనించినట్లయితే శాడ్లర్ కమిషన్, ఓకేనా. మరి న్యూ టెక్స్ట్ బుక్లో ఈ యొక్క శాడ్లర్ కమిషన్ గురించి ఇచ్చిన అదనపు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అంటే ఎడ్యుకేషన్, అదే ఈ యొక్క విద్య అనేది ఎన్ని సంవత్సరాల పాటు ఉండాలని సూచించిందంటే 20 సంవత్సరాల పాటు ఇది ఉండాలి అని ఇది ఈ కమిషన్ వారు సూచించడం అనేది జరిగింది. ఇందాకే చెప్పుకున్నాము, గతంలో మెట్రిక్ పాస్ అయిన వారు విశ్వవిద్యాలయంలో చేరటానికి అర్హులని. కానీ ఈ యొక్క కమిషన్ ద్వారా ఏం జరిగిందంటే మెట్రిక్యులేషన్ తర్వాత ఇంటర్మీడియట్, అటు నుంచి డిగ్రీకి వెళ్ళాలి. అంటే ఈ మెట్రిక్యులేషన్ నుంచి డిగ్రీలో డైరెక్ట్గా చేరటానికి మాత్రం అర్హులు కాదు, ఇంటర్మీడియట్ చేసిన వారు మాత్రమే విశ్వవిద్యాలయంలో చేరటానికి అర్హులు అని మనకు ఈ యొక్క కమిషన్ పేర్కొనటం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకా విశ్వవిద్యాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి అని ఈ యొక్క కమిషన్ సూచించడం అనేది జరిగింది. అదేవిధంగా స్త్రీ విద్యాన్ని ప్రోత్సహించడానికి గాను వీరు కలకత్తా విశ్వవిద్యాలయం మహిళా విద్యా బోర్డును ఏర్పాటు చేయబడటం అనేది మనము గమనించవచ్చు, ఓకేనా. మరి శాడ్లర్ కమిషన్ ఎప్పుడమ్మా
1917. ఓకేనా. ఇప్పుడు వుడ్స్ డిస్పాచ్, ఇప్పుడు చార్టర్ చట్టం ఎప్పుడమ్మా? 1813. వుడ్స్ డిస్పాచ్ ఎప్పుడమ్మా? 1854. హంటర్ కమిషన్ ఎప్పుడమ్మా? 1882. శాట్లర్ కమిషన్ ఎప్పుడమ్మా? 1917. అంటే ఇలా ఇయర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 1921 నుంచి 1937 మధ్య మన భారతదేశంలో పరిణామాలు ఎలా ఉన్నాయని మనం గమనించినట్లయితే, మౌంట్ పోర్ట్ యొక్క సిఫార్సులతో విద్య యొక్క పరిపాలన వికేంద్రీకరించబడటం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా వృత్తి విద్యకు, సాంకేతిక విద్యకు ఈ యొక్క కాలంలో ప్రాధాన్యత లభించింది అని మనకు తెలిపారమ్మా. మరి కేబ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ 1921లో. కేబ్ అంటే ఏంటి అంటే కేంద్రీయ విద్యా సలహా బోర్డు. ఓకేనా. అంటే కేబీ యొక్క విస్తరణ ఏంటి అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా. మరి కేబీ ఎప్పుడు పునర్వ్యవస్థీకరించబడింది అంటే 1935. ఓకేనా. విద్యారంగంలో పలు సంస్కరణకు ఏ కాలం సాక్షి అయి నిలిచింది అంటే 1921 నుంచి 1937 మధ్య కాలము. ఓకేనా. మరి నిర్బంధ ప్రాథమిక విద్య అనేది పంజాబ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో కొంత మేరకు అమలు అవ్వటం అనేది జరిగింది. మరి నిర్బంధ ప్రాథమిక విద్య ఇక్కడ ఎందుకు రావటం జరిగిందంటే మనం గోఖలే తీర్మానాలలో మనము తెలుసుకున్నామమ్మా. 1904లో ఆయన బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది, దాన్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 1910లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది, రిజెక్ట్ చేశారు. తిరిగి 1911లో బిల్లును ప్రవేశపెట్టారు, అంటే సవరించి బిల్లును ప్రవేశపెట్టారు. అంటే ప్రాథమిక విద్యను కొన్ని ప్రాంతాల్లో అయినా కానీ వారు నెలకొల్పాలి అనే దానికి ఎంతో కృషి చేశారు గోపాలకృష్ణ గోఖలే గారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని అంగీకరించకపోగా, అంటే మిగతావన్నీ అంగీకరించినా కూడా నిర్బంధ ప్రాథమిక విద్యను బ్రిటిష్ ప్రభుత్వం వారు అంగీకరించకపోగా వారిపైన ఎంతో ప్రభావం చూపించిందనమాట. ఎప్పుడు ఆ యొక్క 1911కు సంబంధించిన బిల్లులో అనమాట. అందుకని ఏం చేశారు బ్రిటిష్ ప్రభుత్వం వారు 1913లో బ్రిటిష్ ప్రభుత్వం తీర్మానం చేసింది, అందులో నిర్బంధ ప్రాథమిక విద్యను గురించి కూడా వారు ప్రస్తావించడం అనేది జరిగిందనమాట. ఆ రకంగా ఏంటంటే కాలం గడిచే కొద్దీ ఈ యొక్క నిర్బంధ ప్రాథమిక విద్య అనేది పంజాబ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో కొంత మేరకు అమలవ్వటం అనేది మనము స్పష్టంగా గమనించవచ్చమ్మా. 6 నుండి 11 సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలు తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని చట్టాలను చేయటం అనేది మనము చూస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ హర్టాక్ కమిటీ అమ్మ. అసలు ఈ యొక్క హర్టాక్ కమిటీ ఎలా రావటం జరిగిందని మనం గమనించినట్లయితే 1919లో బ్రిటిష్ ప్రభుత్వము ఒక చట్టాన్ని తయారు చేశారమ్మా. దాన్ని రౌలత్ చట్టం అంటారు. ఈ యొక్క రౌలత్ చట్టాన్ని భారతీయులు వ్యతిరేకించారు, మన సంఘ సంస్కర్తలు వ్యతిరేకించారు, మన స్వాతంత్ర సమరయోధులు వ్యతిరేకించారు. కొంతమంది అయితే రౌలత్ చట్టాన్ని రాక్షస చట్టంగా పేర్కొన్నారు. అంటే వారి యొక్క భావాలకు అనుగుణంగా ఈ యొక్క చట్టం ఉంది అని అనుకున్నారు మన వాళ్ళంతా. అంటే ఆ యొక్క రౌలత్ చట్టం ఎప్పుడు చేశారంటే 1919లో చేశారమ్మా. మరి భారతీయులు వ్యతిరేకించారు, తద్వారా ఎన్నో ఉద్యమాలు మొదలయ్యాయి అన్నమాట. అందుకని ఏంటి అంటే ఈ యొక్క చట్టం యొక్క పనితీరును మెరుగుపరుచుకోవటానికి ఏం చేశారు అంటే 1927లో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారమ్మ. మరి ఆ యొక్క సైమన్ కమిషన్కు ఇచ్చిన అంశాలు ఏంటి అంటే పరిపాలన విషయాలు, అదేవిధంగా విద్యకు సంబంధించిన అంశాలను వీరికి ఇవ్వటం అనేది జరిగింది. ఏ అంశాలను ఇచ్చారంటే పరిపాలన విషయాలు, అదేవిధంగా విద్య. ఓకేనా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క హర్టాగ్ అనేవారు ఈ యొక్క సైమన్ కమిషన్లో సభ్యులు అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పటికి ఉన్న విద్యా విధానం పైన భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమాన్ని చేపట్టింది. ఆ యొక్క ఒత్తిడిని తట్టుకోలేక ఏం చేశారు అంటే సైమన్ కమిషన్లో సభ్యులు అనమాట. ఎవరు అంటే సర్ ఫిలిప్ హర్టాగ్. ఈయనతోటి ఒక కమిషన్ ఏర్పాటు చేశారమ్మా. ఈయనకిచ్చిన అంశం ఏంటి అంటే విద్యా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వాలి. ఓకేనా. ఈయన అధ్యక్షతన ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశారమ్మా. దాన్నే ఏమంటారంటే హర్టాగ్ కమిటీ అని పేర్కొనటం అనేది జరిగింది. మరి హర్టాగ్ కమిటీ ఏం సూచనలు ఇచ్చారు అంటే పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి, ప్రాథమిక విద్యను ఉచితంగా అందచేయాలి, అదేవిధంగా అపవ్యయం అండ్
నిలుపుదలను అరికట్టాలి అని హర్ట్రాక్ కమిటీ సూచనలు ఇవ్వటం జరిగింది. అపవ్యయం అంటే ఏంటని మనం గమనించినట్లయితే ప్రాథమిక విద్యను పూర్తి చేయకుండా మధ్యలో మానేసిన పిల్లలనమాట. అంటే డ్రాప్ అవుట్స్ అంటారనమాట వీళ్ళని. వీరిని ఏమంటామంటే అపవ్యయము. నెక్స్ట్ మనం గమనించినట్లయితే నిలుపుదల అంటే పిల్లవాడు తరగతి గదిలో పాస్ కాకుండా ఫెయిల్ అవుతూ ఒకే తరగతి గదిలో ఎక్కువ సంవత్సరాలు చదవటం అనమాట. దాన్ని మనం ఏమంటాము? నిలుపుదల అంటాము. అపవ్యయం అంటే ఏంటమ్మా అంటే ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో మానివేయటము. ఓకేనా? మరి ఈ కమిటీ సూచనల వల్ల ఏమేం జరిగాయి అంటే ఉపాధ్యాయ శిక్షణ, అదేవిధంగా దృక్పథం కలిగిన పాఠ్య ప్రణాళికలు, పర్యవేక్షకుల సంఖ్యను పెంచటము మొదలైన మార్పులు జరగటం అనేది మనము గమనించాం. ఓకేనా? మరి అదనపు సమాచారం ఏముంది అని మనం గమనించినట్లయితే నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి. హర్టా కమిటీలో భాగంగా మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత ఆ యొక్క విద్యార్థులను వివిధ సాంకేతిక రంగములకు తరలించాలి అని సూచించారమ్మా. అదేవిధంగా విశ్వవిద్యాలయాలలో సమగ్రాభివృద్ధి ఉండాలి అని ఈ యొక్క హర్టా కమిటీ సూచించటం అనేది మనం గమనించాం. ఓకేనా? నెక్స్ట్ 1937 నుంచి 1947 మధ్య పరిణామాలు ఎలా ఉన్నాయి అంటే ఈ యొక్క పీరియడ్లోనే సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వటము. మరి మనం గమనించినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనకి స్వాతంత్రం ఇస్తాము అని చెప్పడము, కాకపోతే మీరు యుద్ధంలో పాల్గొనాలి, భారతీయులు యుద్ధంలో పాల్గొన్నాకనే యుద్ధం ముగిసిన తర్వాత మేము స్వాతంత్రం ఇస్తాము అని ప్రకటించటము, వారు ఆ మాట మీద కూడా సరిగ్గా నిలబడలేకపోవటం, ఇలాంటి కొన్ని పరిణామాలన్నీ జరిగాయి అన్నమాట కాలం గడిచే కొద్దీ. ఇది మనం గమనించినట్లయితే ఈ యొక్క కాలాన్ని ఏమంటారు అంటే మన యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో, భారతీయ విద్యా చరిత్రలో, ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీలో ఏ డికేడ్ ఆఫ్ ప్రావిన్షియల్ అటానమీ అని వ్యవహరించటం అనేది మనము గమనించవచ్చమ్మా. మరి ఈ కాలంలో చెప్పుకోదగ్గ పరిణామం ఏంటి అంటే వార్ధా పద్ధతి. అదే కాలం గడిచే కొద్దీ ప్రాతిపదిక విద్యగా రూపాంతరం చెందిందనమాట. మరి ప్రాతిపదిక విద్యను ప్రతిపాదించింది ఎవరంటే మీకు అందరికీ తెలుసు, గాంధీ గారు. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే 1945 ప్రాంతంలో నయీ తాలిం అను పేరుతో కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క విద్యా విధానం అనేది అమలైందనమాట. ఏంటి? ప్రాతిపదిక విద్య. ఏ పేరుతో అంటే నయీ తాలిం. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే అబర్ట్ వుడ్ నివేదిక ఎప్పుడు అంటే 1937లో 1937లో అబర్ట్ వుడ్ ఆధ్వర్యంలో విద్యా విధానం పైన సమీక్ష జరిపించారమ్మా. మరి ఆయన తన నివేదికలో ఏం తెలిపారు అంటే బాలికల విద్య పైన నిర్లక్ష్యం చేస్తున్నారని, ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలని, విద్య అనేది సాంకేతిక నిత్య జీవితానికి ఉపయోగపడేలాగా ఉండాలని, మహిళా ఉపాధ్యాయులను నియమించాలని, శిశు విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలని, కృత్యాల ద్వారా బోధించాలని ఈ యొక్క అబర్ట్ వుడ్ తన యొక్క నివేదికలో పేర్కొనటం అనేది మనము గమనించవచ్చమ్మా. ఇది ఈరోజు క్లాస్ అమ్మ. రేపటి క్లాస్లో మనము ఈ ఉద్యమ దశలను గురించి మనం తెలుసుకుందాము. ఇంకొన్ని కీ పాయింట్స్ అనేవి రాబోతున్నాయి, కాబట్టి మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.